మనలో చాలామందికి ఒక్క మినిట్ ఆనందం కావాలండి. అలాగే రిజల్ట్ కూడా ఒక్క నిమిషంలోనే కావాలి. హ్యాపీగా ఉండాలి, ఇమ్మీడియట్గా హ్యాపీగా ఉండాలి. ఉన్న 5 నిమిషాలైనా చాలు, హ్యాపీగా ఉంటే చాలు అంటారు కదా. అలాగే సంపాదించాలి, గట్టిగా సంపాదించాలి. దానికోసం నెలలు సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు? గంటలోనో 5 నిమిషాల్లోనూ పని అయిపోతే, కనీసం ఒక్క రోజులోనైనా పని అయిపోతే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. అంటే తాత్కాలికమైన ఆనందం, ఇమ్మీడియట్గా రిజల్ట్ కోరుకోవడం, ఈ రెండు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అండి. అతి పెద్ద వ్యసనాలు ఏంటంటే మందు కొట్టడం, సిగరెట్ తాగడం, ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటాం కదా. కాదండి, ఇవి ఇవి వాటికి మించిన పెద్ద వ్యసనాలు అంటారు. నిజమే, మరి ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమి ఉండదండి. అప్పటికప్పుడు ఆనందం కోసం ఏదైనా చేసేస్తారు. అప్పటికప్పుడు సంపాదించడం కోసం, అప్పటికప్పుడు క్విక్గా రిజల్ట్ కోసం ఏ షార్ట్ కట్స్ అయినా సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇక్కడ సక్సెస్ వచ్చే రేటు చాలా చాలా తక్కువ ఉంటుంది. తెలిసిందే కదా. ఎందుకంటే మరి మిగిలిన వాళ్ళంతా సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి కష్టపడి రాయి పేర్చుకుంటే కదా వాళ్ళు నిలబడగలిగింది. క్షణంలో ఎవడికవుతుందండి? ఎవడికో నూటికి కోటికి ఒక్కడికి, అది కూడా బాగా కలిసి వస్తే. అలాగని వాడు నిలబడతాడా అంటే కష్టం నిలబడేది కూడా. పైపెచ్చు ఇక్కడ ఎప్పుడైతే మనం సక్సెస్ అవ్వలేదో, అంటే 5 నిమిషాల ఆనందం తర్వాత, లేకపోతే ఇక్కడ చేసే పొరపాట్లు, తాత్కాలికమైన సక్సెస్ కోసం చేసే పొరపాట్లు తట్టుకోలేమండి. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ వస్తే తట్టుకునే శక్తి మామూలు వరకు ఉండదు. అందుకే ఈ సూసైడ్లు వగైరా ఇవన్నీ కూడా. సో నా సలహా ఏంటి అంటే, ఏది కూడా ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోరుకోవద్దు, దాని వెనకాల పరిగెట్టవద్దు. అలాగే షార్ట్ కట్స్ సంపాదించే విషయంలో, అది ఉద్యోగం సంపాదించినా, జ్ఞానం సంపాదించినా, డబ్బు సంపాదించినా, ఒకరోజు, ఒక నిమిషం, ఒక గంటలో సంపాదించేయాలి అని మాత్రం పెట్టుకోవద్దండి. చాలా చాలా తక్కువ సక్సెస్ ఉండటమే కాదు, చాలా ప్రమాదం కూడా. చేతులారా మన జీవితాన్ని మనమే ఏ నూతులోకో గోతులోకో తోసేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఒకసారి ఆలోచించండి. మరి లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేసుకొని దాని దిశగా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుదామా, ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ నిలబెట్టుకుందామా? లేదు, ఇవన్నీ కష్టం, ఇదే బాగుంది, కొడితే కుంభస్థలం కొట్టాలి, వెంట్రుకేసు కొండం లాగాలి, ఇట్లాంటివి చాలా చెప్తారు కదా మన వాళ్ళు. అవి చాలా బాగుంటాయండి, ఇన్స్టెంట్వి, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. వాటిలోకే పోదామా అనేది చాయిస్ మనది. మన కళ్ళ ముందైతే చాలా ఉదాహరణలు కనపడుతున్నాయి. ఇటు సక్సెస్ స్టోరీలు కనపడుతున్నాయి, అటు ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. సో మరి ఇన్స్టెంట్ అనేది ఏ నూడిల్స్కో కాఫీకో సరిపోతుంది, కానీ లైఫ్కి అయితే సరిపోదండి. ఏమంటారు? మీ ఒపీనియన్